ఎలా తెలిసింది? ఆ రోజు ఎలా వాళ్ళు అవునా? మర్చిపోయారు అంటే అనేది? నేను 7 మంత్ ప్రెగ్నెంట్ పాప అప్పుడు హ్మ్. కడుపులో ఉంది. కూర్చున్నా అలా ఫోనొస్తది. 29 డేస్ అయింది హ్మ్. అప్పటికి. హ్మ్. ఫోనొస్తదని ఇలాగే కూర్చున్నా. మా పెద్ద పాప పక్కన పెట్టుకొని, మా అమ్మకి గాని చెప్తానని మీ అల్లుడొస్తారు ఇలాగా యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మ. చెప్పిన తర్వాత సరేలే అని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది. వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్‌కి. ఇలాగ మీ ఆయన పాకిస్తాన్‌కి దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోను చేశారు? అంటే గుజరాత్‌కి గుజరాత్ సంబంధించి. నుంచి. మా ఓకే. ఊరు ఆ! నుంచి ఓకే. వలసెళ్లారు కదా! ఆ! అక్కడి నుంచో ఒక బోట్ జెట్టీకొచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది. ఆ! కలర్ చూసారు ఆ బోటులో ఆ! ఉన్నోళ్ళు. ఆ! మీ ఆయనకి పాకిస్తాన్‌లో పట్టుకొని ఎళ్ళిపోయారు అని చూసినోళ్ళు నాకొచ్చి ఫోను చేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు. హ్మ్. అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకనమాట. హ్మ్. అవును. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్‌కి మనకి యుద్ధాలు ఏదో వినేవారం. అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. హ్మ్. అలాంటిది పాకిస్తాన్‌కి దొరికిపోవడం ఏంటి? ఏం చేస్తారు? ఏమో చంపేస్తారేమో ఉగ్రవాదులకి గటా పేల్చుకోవడం, చంపేయడం విన్నాం కదా! హ్మ్. ఏమో చంపేస్తారేమో నీటిలో ఉంది. అదో టెన్షను. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించినోళ్ళు. మా ఊర్లో అయితే ఏడుగురున్నారు మా పంచాయతీలో సంబంధించిన. ఏడుగురు మా దగ్గర కూర్చొని ఏమైందనేసంటే, ఒక అబ్బాయి భాషొచ్చింది. గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళ సేటు ఉంటారు రామారావు వాళ్ళ సేటు. ఆళ్ళ సేటుకి ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సేటుకి? అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట. ఏమైంది? ఏ ఆ పాకిస్తానోళ్ళు పట్టుకెళ్ళిపోయారంట. ఏమైంది సేటు అని అడిగితే, అతనేమో పట్టుకొని ఎళ్ళిపోయారు. నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి ఎలాగ ఆలోచించాలి? ఎక్కడికెళ్ళాలి? ఎలాగ తీసుకురావాలి? రైట్. అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలుగా కాదు. హ్మ్. 22 మెంబర్స్ అంటే చిన్న పిల్లలు అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు. హ్మ్. నేను కడుపుతో ఉన్నాను. ఆ! ఇద్దరు పిల్లలు, ఒక భర్త దొరికిపోయిన ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే. హ్మ్. హ్మ్. ఇద్దరు బిడ్డలు, ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. రైట్. రైట్. అందరం ఇంక అంతే ఏం చేయాలని ఆలోచనతో ఓ 1 మంత్ వరకు అలా ఉన్నాం. ఈలోగా న్యూసొచ్చి ఇలాగా ప్రసారం చేయడము, మీడియా కొంచెం హెల్ప్ చేసింది. ఓకే. ఓకే. మీరు ఆ పాకిస్తాన్‌లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్‌కెళ్ళి ఆళ్ళు పట్టుకోవటం జరిగిందా? లేకపోతే ఫస్ట్ టైమేనా ఇలా జరగటం? ఉన్నారు. మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే. ఉన్నప్పుడు అక్కడ ఉన్నారు. మీరెళ్ళే ఉన్నారు. ముందే ఉన్నారు. అరెస్ట్ అయ్యే అక్కడ ముందే మాకు ఉన్నారక్కడ. ఉన్నారు. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ. ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుదిరిస్తుండ్రు. పళ్ళుకోయండి అదేటి ఇదేటని. వాళ్ళన్నారు మాకే సంవత్సరం 2 సంవత్సరాలయింది. మేము వెళ్ళట్లేదని మరి కొద్దిగా ఏడ్చేస్తున్నాము మేము. ఆహా! వాళ్ళు సంవత్సరన్నర అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం. ఆ! వాళ్ళు అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు. ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్‌లో 9 మంది ఉంటారు. వాళ్ళకేదో అర్జెంట్ పనుండి వెళ్ళిపోతారు ఆళ్ళు. అంటే టిక్ పాస్‌లో పేరుండాలి. నేను కొత్త ఎవరు కలాసొచ్చారనుకో టిక్ పాస్ ఆఫీస్‌కెళ్ళి పేరు రప్పించుకోవాలి. పలానా రామారావు, పలానా రాంబాబు అని. ఓకే. అది ఎవరో ఎళ్ళిపోతే ఆళ్ళ పేరు ఈయన చెప్పేసాడక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు ఆళ్ళకి. ఓకే. దానివల్ల ఆయన ఉండిపోయాడంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపొచ్చేసింది మాకు. హ్మ్. చాలా బాధనిపించింది. ఆహా! ఆ నైటేలలో భోజనం కూడా మానేసాం. మెల్లిగా అలాగ రోజులు గడిచిన కొద్దీ అలాగ ఇదయింది. అక్కడ జైల్‌లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు? రోజు ఎ ఎ ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా? లేకపోతే సెల్‌లోనే ఉండేవారా? ఏం చేసేవారు? రోజంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాను. లేపి మొక్కలకి నీళ్ళు గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట ఆ! తెంపేవాళ్ళం. ఆ! గడ్డి. ఆ! తర్వాత గార్డెనింగ్ అండ్ ఆల్ హ్మ్. దట్. హ్మ్. 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 ఆ! వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారాళ్ళు. హ్మ్. జల్లిసి కర్రకి, గోనెకి చుట్టేసి ఇలాగా రైట్. అలికినట్టుగా ఓకే. తలాపేసినట్టు చేపిస్తారు. ఓకే. మాకు నీళ్ళు మోయమంటారు మాకు. ఓకే. ఆ నీళ్ళు మోస్తాం. 2 గంటల పనుంటది. మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి తాళాలేసేస్తారు. హ్మ్. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా? లేకపోతే సెల్ ఫోన్‌తో ఫోన్లు ఫోన్ ఏం లేదు. ఓన్లీ ఉత్తరాల ఉత్తరాలు. వైపే. అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది? మీరు ఒకవేళ ఒకసారి రాసిన తర్వాత ఉత్తరం రాసిన తర్వాత ఎళ్లి మచిలీపట్నం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళున్నారు దాంట్లో. ఆ! ఉత్తరాలు కూడా మేము అదే నెల, 2 నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తదని చెప్పారు. ఆ! మేము కూడా లెటర్‌లో రాసాం. ఇలా అనుకోని అంటే అట్లా ఏట పూర్తయిపోయింది. ఆ! అదే రోజు తెల్లారేసరికి వచ్చేలాంటి టైంకి అనుకోకుండా దొరికిపోయాం. ఆ! ఇలా జరిగింది. ఒక పక్క బాధగున్నా లోపల దిగమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి హ్మ్. అని
వాళ్ళకి చెప్పాం. ఉమ్, ఉమ్. అప్పుడు ఇవిడ ప్రెగ్నెంట్ అప్పుడు. అవును అదే అటు రావాలనుకుంటాను ఊరు నేను ఆ, ఇంకా. ఆ. వచ్చి రావాలనుకుంటే ఇంకా దొరికిపోయింది. జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్. ఆ, ఆ, ఆ. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మాకేం పర్వాలేదు, కానీ వెళ్ళి పోరాటం చేయండి. చేయండి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి పోరాటం చేయమంటే మాకు ధైర్యం చెబుతూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి అని ఒక ఆవేదన అనేది కనిపించేది మాకైతే. ప్రెగ్నెన్సీ కదా, అయినా సరే ధైర్యం చేసి వెళ్ళేదాన్ని. ఎక్కడ పొలిటీషియన్ మీటింగ్లు ఉన్నా సరే రైట్ వెళ్ళేది. ఏమో సింపతి ఉంటుందేమో, అరే ప్రెగ్నెన్సీ కదా, లేడీ కదా, పాపం వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు ఒక సింపతి ఉంటుందని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని. ఓహో మీరు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయేదాన్ని. ఓకే తను ఆల్ ద పొలిటికల్ మీటింగ్స్ అవును ఓకే రైట్ రైట్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే అందరూ మీ హస్బెండా, కడుపుతో ఉన్నావా, అయ్యో పాపం అనేవారు. ఏమో సింపతి ఉంటది కదా సార్. అంటే వీళ్ళకి అక్కడికి తీసుకెళ్దాం, ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటదేమో అనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని. 9 మంత్ వరకు నేను డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని. అంతే. సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా ఢిల్లీ వరకు వెళ్ళాను. ఢిల్లీ వరకు వెళ్ళారు గుజరాత్కి వెళ్ళా వెళ్ళలేదు. స్టేట్ దగ్గరికి వెళ్ళా వెళ్ళలేదు. ఢిల్లీ వరకు వెళ్ళారు స్టేట్లకి ఫోన్ల వరకే అయితే వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 20 డేస్ పాపకి 20 డేస్ పాపకి ఇంటి దగ్గర వదిలేసి దాన్ని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు, ఇతను కూడా లెటర్లో రాశారు, ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు. సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్, ఢిల్లీ అంటే మాకు తెలియదు, భాష తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పొలిటీషియన్ వచ్చి ఇలాగ రండి, ఇక్కడ మీకు పని జరుగుతుంది, ఏం అవ్వదు, గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి ఇక్కడ వెళ్ళండి ఇలా వెళ్ళండి మాట్లాడండి అని అనేసి చెప్పారు. అంటే సరేలే ఇంత పోరాటం చేస్తే ఇదే చేయలేమా అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడే ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు ఆ 14 నెలలు అక్కడే ఉన్నారు.